ఆయన తయారు చేస్తే ఆయన పూర్తి చేశా అని చెప్పుకున్నాడు. నిజంగా చెప్పుకోవడానికి మీకు నోరు ఎట్లా వస్తూ ఉంది బాబు గారు అడుగుతా ఉన్నాం. అసలు మీకు హంద్రీనీవాకున్న సంబంధం ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది. మీరు 96 లోక్సభ ఎలక్షన్లు వస్తూ ఉంటే ఉరవకొండలో పోయి శంకుస్థాపన రాయి వేసేకపోయారు. బహుశా నేను తప్పైతే రైట్ కానీ నాకు గుర్తుకున్నంత వరకు వెంకట్రామరెడ్డి గారికి ఆ రోజు చొక్కా కూడా చిరిగిపోయింది అక్కడ. మీ వాళ్ళంతా దాడి చేస్తే బహుశా మీరే మీటింగ్లో ఉన్నారు ఆ రోజున. మరి దాన్ని మీరు ఏమాత్రం పట్టించుకోలేదు బాబు గారు. మరి 99లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు వస్తే మీరు చాలా మరి ఇంకా అది వల్ల ఉరవకొండలో చేస్తే బాగుండదు కదా, కాబట్టి ఆత్మకూరు దాకా అట్లా వచ్చేసి ఒడ్డుపల్లి దగ్గర మళ్ళీ ఇంకొక రాయేశారు. ఈ మధ్యలో జరిగిన దుర్మార్గమైన అనంతపురం జిల్లా లేక రాయలసీమ వాసులకు మీరు చేసిన మోసం గురించి మాట్లాడుకుందామా? 40 టీఎంసీల సాగునీటి పథకంతో మొదలైన హంద్రీనీవా మీరు రాయేసింది. మీరు ఒడ్డుపల్లి దాకా నడుచుకొని హెలికాప్టర్లో వచ్చేలోగా అది 5 టీఎంసీల సాగునీటి పథకంగా మారిపోయింది. మీరు చాలా పెద్ద మనసుతో మేము వ్యవసాయం చేసుకోలేం, అనంతపురం వాళ్ళకి వ్యవసాయం చేత కాదు కాబట్టి సాగునీటి ప్రాజెక్ట్ని తాగునీటి ప్రాజెక్టుగా మార్చేశారు. పోతే పోన్లే, ఈరోజు లెక్కలు చెప్తారు. మేము 10 లక్షలు ఎంత 16,000 కోట్లు 18,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నావు బాబు గారు. మీకు లెక్క చెప్పనా? నేను 95 నుండి 2004 వరకు మీరే అధికారంలో ఉన్నారు. మీరు చెప్తా ఉంటారు అసలు నేను గెలిచా అని చెప్తా ఉంటారు. మీరు ఖర్చు పెట్టిన డబ్బు 13,75,00,000. మా జిల్లాలో మొయిలేరు ఆ డబ్బుల్ని పాపం. ఇక్కడ 13,75,00,000 రూపాయలు. అది ఎందుకో తెలుసా బాబు గారు? లెక్కలు తెప్పించుకోండి. మీ లెక్కలు మీ దగ్గర అంత బహుశా ఆఫీసర్లు పనిచేసే వాళ్ళు బ్రహ్మాండంగా మీ దగ్గర ఉన్నారు. అది కార్యాలయాల నిర్వహణ, 2 సార్లు మీ శంకుస్థాపన మీటింగ్ తప్ప దాంట్లో ఇంక ఖర్చు ఏమి లేదు. మీరు హంద్రీనీవా గురించి మాట్లాడతారు. హంద్రీనీవాని మరొక్కసారి శ్రీశైలంలో 834 అడుగుల నుంచి నీళ్లు తీసుకోవచ్చు అని రాజశేఖర రెడ్డి గారు, రాయలసీమ ముద్దుబిడ్డ, పెద్ద కొడుకు అందాం మేము రాయలసీమ రాజశేఖర రెడ్డి గారు మరొక్కసారి హంద్రీనీవాని సాగునీటి పథకంగా మార్చి 3,850 క్యూసెక్కుల నీళ్లు తెచ్చుకునే విధంగా ప్రోగ్రాం ప్లాన్ చేసింది, అమలు చేసింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాస్తవాలు చెప్తే. మొత్తం 6 లక్షల పైచిలుకు ఎకరాలకి సాగునీరు, 30 లక్షల మంది జనాభాకి తాగునీరు కింద ఆ ప్రాజెక్ట్ని చేపట్టాం. దాదాపు 7,000 కోట్ల వరకు డబ్బుల్ని ఖర్చు పెట్టి తొలి దశ పూర్తి చేశాం. బహుశా మీరు ఆ రోజున ఏదో మాట్లాడినట్లు గుర్తు నాకు. అయినప్పటికీ 2012లో జీడిపల్లికి నీళ్లు తీసుకొని వచ్చి మీ శాసనసభ్యుని అధ్యక్షునిగా పెట్టి అక్కడ మీ మాదిరి ప్రతిపక్ష శాసనసభ్యులు పక్కగా నెట్టేయలే, మీ శాసనసభ్యుని నాయకుడు అక్కడ పెట్టి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి జీడిపల్లికి నీళ్ళు తీసుకొచ్చాం. మరి ఒక డౌట్ వచ్చింది ఆ రోజున. అంటే నీళ్ళంటే ప్రేమ ఉన్న వాళ్ళం, ప్రజలంటే బాధ్యత ఉన్న వాళ్ళం, రాయలసీమ అంటే మా సొంత తల్లి అనుకునే వాళ్ళం. ఒకవేళ 834 అడుగులు తగ్గితే ఏం చేయాలనుకున్నప్పుడు ముచ్చుమరి దగ్గర 795 అడుగులు నీళ్ళు తగ్గినా సరే హంద్రీనీవా కాలువలోకి ఎత్తిపోసే విధంగా ముచ్చుమరి ఎత్తిపోతల పథకాన్ని ఆ రోజున మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు కదా. 90%. అది మా కన్సర్న్. అది మా కన్సర్న్ని మీరు అర్థం చేసుకోలేకపోతే మీరేకుంటే మీరు మాట్లాడే మాటలే కన్సర్న్ అనుకుంటుంటారు. అంత చేసింది మేమే కదా.
అసలుకి మీకు హంద్రీనీవా, మీకు బహుశా మీ వాళ్ళు అప్పుడు ఏటీఎం అంటారు, హంద్రీనీవా మీకు ఏటీఎం ఏటీఎం అందామా, లేకుంటే అదేదో ₹1 పెడితే ₹1000 వచ్చేస్తున్న స్కీమ్ లేవట, ఆ స్కీమ్ లాగా మీరు ఈ రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14కి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎక్సెస్కి, డబల్ ఎక్సెస్కి, దాదాపు ఎక్సెస్కి టెండర్లు కూడా లేకుండా ఖరారు చేసి కాంట్రాక్టర్లకి, మీ కాంట్రాక్టర్లకి డబ్బులు మీరు మీకు కావలసిన వాళ్ళకి, బహుశా మీకు కావలసిన వాళ్ళకి మీలో చాలా అర్థాలు ఉంటాయి, ఆ అర్థాలు మీరే ఎత్తుక్కోండి. చేరింది మాట వాస్తవం కాదా? ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ నిబంధనలకు వ్యతిరేకంగా జీవో నంబర్ 22 ధరల సర్దుబాటు కోసం, జీవో నంబర్ 63 పనుల పరిమాణం ఆధారంగా బిల్లులు, పనుల ఎస్టిమేషను, పనుల యొక్క టెండర్ ప్రకారం కాదు, పనుల పరిమాణం, క్వాంటిటీ ఆధారంగా డబ్బులు ఇచ్చే విధంగా మీరు బిల్లులు చేసి నీళ్ళు వదలలేదే. మీరు మరి హంద్రీనీవా గురించి మాట్లాడుకునేదానికి మళ్ళీ మా దగ్గరికి వస్తారు. మేము పూర్తి చేసిన హంద్రీనీవా, మేము తెచ్చిపెట్టిన హంద్రీనీవా మీ చేతిలో ఒక్క అడుగు కూడా 40 టీఎంసీల సాగునీటి పథకం, 5 టీఎంసీల తాగునీటి పథకంగా రాళ్ల మీద మిగిలిపోవడం తప్ప, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రాళ్ల దగ్గర చెట్లు కూడా నాటారు. మళ్ళీ మీకు కోపం వస్తుంది. 14-19 మధ్య మేము చాలా గొప్పగా పనిచేసామని చెప్పుకుంటూ ఉంటారు. రాజకీయ పార్టీగా మేమేమన్నా మీకు అనుమానం ఉంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేక భారతదేశం యొక్క చట్టబద్ధమైన సంస్థ కాగుంటుంది, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని చెప్పేసి కాగుంటుంది. కాగు వాళ్ళు చెప్పారు ఆఖరికి చాలా డబ్బులు చట్టవిరుద్ధంగా పక్కకు పోయినాయి, 60 నుంచి 70% డబ్బులు లెక్క సరిగ్గా లేదని 14-19 మంది. మీరు చెప్పే సమాధానం మాకు తెలుసు. మమ్మల్ని అడుగుతారా? మమ్మల్ని అడగడానికి మీ దగ్గర ఏముందని మీరు మాట్లాడతారు. ఇది మంచిది కాదు. తట్టడు మట్టెత్తారా? అసలు మీరు ఎప్పుడైనా కలిసి పిటికెడి మట్టన్నా ముట్టుకున్నారా అడుగుతా ఉన్నాం. మేము ఎత్తేది పక్కన పెట్టండి. ఆ 2 మీటింగులు పెట్టుకొని జనాలు తరలించుకునేది కోసం డబ్బులు, ఆఫీస్ కోసం డబ్బులు 13 కోట్ల చిల్లర పెట్టడం తప్ప మీరు చేసింది ఏముందో మాకు అర్థం కావడం. నీళ్లు వస్తాయని తెలిసిన తర్వాత అనంతపురం జిల్లా గురించి మీరు మాట్లాడతారా? దీన్ని మీరు దాన్నేమో స్వర్గంగా చేస్తారట. మీ చేతుల్లో ఇది మాడి మసి కాకుంటే మంచిది. మా జిల్లా, ఈ జిల్లాకి ఏం చేసినా మేమే చేసాం. మా ఆలోచన విధానమే, రాజశేఖర్ ఆలోచన విధానమే చేసింది. డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినా సరే, స్ప్రింక్లర్ ఇచ్చినా సరే, నీళ్ళు ఇచ్చినా సరే, అది ఏదే మీరు చాలా గొప్పగా చెప్తారు సందర్భమే. కానీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో వ్యవసాయం బతికిందన్న, రాయలసీమలో రైతు ధైర్యంగా బతికే గుండె దినవు తెచ్చుకున్న అది కేవలం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం వల్ల తప్ప ఇంకా ఏ విషయం కాదన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ఊరకనే హైదరాబాద్ నేను కట్టినా, మన్మోహన్ వాజ్పేయికి రోడ్లు ఏమని చెప్పాయంటే ఈయన స్వర్ణ చతుర్భుజి. ఒక జోక్ కూడా వచ్చింది, చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాను, ఇంక అన్నీ అతనే కనిపెట్టినాను రాసుకుంటాడు. ఆఖరికి భారతదేశాన్ని కనిపెట్టింది నేనే, యూరోప్ని కనిపెట్టింది నేనే అని కూడా చెప్తాడు. భవిష్యత్తులో అని కూడా చెప్తాను. చేయాలి జాగ్రత్త. ఈ రోజున